ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతి నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాటే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 2026 సంవత్సరం మార్చి 11 నుండి గురుబలం వచ్చే రాశి లగ్నాల గురించి తెలుసుకుందామండి. గురువు గారు ఇన్ని రోజులు వక్రంలోనే రిట్రోగ్రేడ్లో ఉన్న గురువుగారు మార్చి 11 ఉదయం 8:58 మిథునంలో నార్మల్ పొజిషన్లోకి వస్తున్నారు. వక్రత్యాగం చేసి నార్మల్గా అంటే డైరెక్ట్గా వస్తున్నారు. ఎవరికైతే జన్మజాతకంలో గురువు నార్మల్గా ఉన్నవారికి ఈ మిథునంలో 83 రోజులు గురువుగారు నార్మల్గా ఉంటారు. కావున ఈ క్రింది ఫలితాలు అన్నది ఉండును. మిథునంకి గురువుగారు 1లో ప్రయాణిస్తున్నారు. కావున వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండును. వృషభంకి 2 ధన కుటుంబ వాకుస్థానంలో ప్రయాణిస్తున్నారు. కావున సమాజంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండును. మీనం వారికి 4లో ప్రయాణిస్తున్నారు. కావున ప్రాపర్టీస్ కొంటారు. కుంభం వారికి 5లో ప్రయాణిస్తున్నారు. కావున సంతానానికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. లేని వారికి సంతానం అవుతుంది. ధనస్సుకి 7లో ప్రయాణిస్తున్నారు. కావున పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంటుంది. పార్ట్నర్ బిజినెస్ బాగా నడుచును. తులా వారికి 9లో ప్రయాణిస్తున్నారు. కావున తండ్రికి వీరికి మంచి పేరు ఉంటుంది. కన్యా వారికి 10లో ప్రయాణిస్తున్నారు. కావున జాబ్ లేని వారికి జాబ్ ఉండును. సింహరాశి వారికి 11లో ప్రయాణిస్తున్నారు. కావున లాభాలు ఉండును. ఇంకా దుస్థానాలు అయినటువంటి 3, 6, 8లో గురుగారు ప్రయాణించే రాశి లగ్నాలు. మేషం వారికి 3లో గురుగారు ప్రయాణిస్తున్నారు. కావున వీరికి సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది ఉండును. ఈ టైంలో సేల్ చేస్తే సేల్ అగును. తల్లికి కొంచెము అనారోగ్యం ఉండును ఈ టైంలో. ఇంకా గురువుగారు 6లో మకరం వారికి ప్రయాణిస్తున్నారు. కావున రుణ రోగ శత్రుస్థానం కావున కొంచెం వీరికి హాస్పిటల్ ఖర్చులు ఉండును. రుణాలు చేస్తారు, అంటే బ్యాంక్ లోన్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. వృశ్చికం వారికి 8లో ప్రయాణిస్తున్నారు గురువుగారు. అంటే అక్కడ సడన్ ఈవెంట్స్, అదృష్టం, అవమానం ఉంటుంది. కావున అవమానంను తీసుకోలేరు. కావున ఇది దుస్థానం. కావున ఎక్కువగా వీరు అంత మంచిగా ఫీల్ కారు ఈ టైంలో. కర్కాటకంకి 12లో గురుగారు ప్రయాణిస్తున్నారు. కావున శుభ ఖర్చులు ఉండును. టెంపుల్ విజిటింగ్, ఇంట్లో శుభకార్యాల కోసం ఖర్చు ఎక్కువగా జరుగుతుంటుంది. గురుబలం లేనివారు గురుబలం కోసం సాయిబాబా ఆరాధన, దత్తారాధన ఎంత చేస్తే అంత మంచి ఫలితాలు ఉండును. గురువారం వాటర్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే గురుబలం పెరుగును. గోవులకు కర్రీ చేసుకొని అరటికాయలు గురువారం రోజు తినిపిస్తే గురుబలం పెరుగును. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, స్వీట్స్ ఇంట్లో ఈ 83 days ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి. డైలీ అరటిపళ్ళు, కొబ్బరికాయ ముక్కలు ఏదో విధంగా తినాలి. తింటే గురుబలం పెరుగును. ఇంకా గురుబలం కోసం సాయిబాబా గుళ్ళో అరటిపళ్ళు, స్వీట్స్ పంచిపెడితే మంచిది. శనగల మాల, చామంతి పసుపు మాల సాయిబాబాకు వేస్తే మంచిది. ఏదో ఒక హారతికి గురువారం రోజు సాయిబాబా టెంపుల్కి